విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే విశాఖకు సంబంధించి అనేక అభివృద్ధి పథకాలకు సంబంధించి కేంద్రం నిధులను విడుదల చేస్తుంది. అందులో భాగంగా 299 కోట్ల రూపాయలతో విశాఖ ఏదైతే కోచింగ్ యార్డ్ ఉందో కోచింగ్ యార్డ్తో పాటు రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులకైతే కేంద్రం పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం నేను విశాఖలో కంచరపాలెంలో ఉన్నటువంటి రైల్వే కోచింగ్ యార్డ్ వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం అనేక లైన్లు అయితే ఇక్కడ ఉన్నాయి. సో ఈ లైన్లకు ప్రధానంగా విశాఖ రైల్వే స్టేషన్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది. ఈ కనెక్టివిటీ నుంచి రైల్వే స్టేషన్ నుంచి కోచింగ్ యార్డ్కి అంటే విశాఖ వచ్చి ఆగిపోయే బళ్ళు తిరిగి కోచింగ్ యార్డ్కి వస్తాయన్నమాట. అయితే ఈ రైల్వే మంత్రిత్వ శాఖ ఏదైతే ఈ విశాఖకు వచ్చి తిరిగి వెళ్ళే క్రమంలో ఏదైతే టైము లేట్ అవుతుందో దానికి పరిష్కారం దిశగా ఇప్పుడు ఈ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. దాదాపు 299 కోట్ల రూపాయలతో 2028 డిసెంబర్ నాటికి రీమోడలింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు ప్రణాళికలు అయితే రూపొందించారు. మరోవైపు ప్రస్తుతం రైల్వే స్టేషన్లో ఉన్న ప్లాట్ఫామ్లు అంటే 8 ఉన్నాయి, అవి 14కు పెంచాలని అయితే ప్రతిపాదించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే నిరీక్షణ సమయానికి సంబంధించి తెరపడే అవకాశం ఉంది. స్టేషన్కు రైలు ఇలా వచ్చి అలా వెళ్ళే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణికుల సమస్యలకు కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. పెరుగుతున్న ప్రయాణికులు రద్దీకి అనుగుణంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచేందుకు రైళ్ల రాకపోకల్లో ఆలస్యాన్ని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ ఇప్పటికే పేర్కొంది. అయితే దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో విశాఖపట్నం కోచింగ్ యార్డ్ పునర్నిర్మాణ ప్రాజెక్టుకు ఈ 299 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ అధికారికంగా ఆమోదం తెలపడంతో ఓవైపు విశాఖ వాసుల్లోనూ అలాగే అధికారుల్లో కూడా ఒక గుడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా ఇది డెవలప్ చేయాలనే ప్రతిపాదన అయితే ఉంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా స్టేషన్ మౌలిక సదుపాయాలు ఆధునీకరించడమే కాకుండా ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్ మీదుగా రోజుకు 113 రైళ్లు ప్రయాణిస్తుండగా ప్రతిరోజు 80 నుంచి 90 వేల మంది ప్రయాణికులు రాకపోకలు అయితే సాగిస్తుంటారు. ప్రస్తుతం ఉన్న యార్డు కారణంగా స్టేషన్లోకి వచ్చే రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు రాకపోకలకు సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ మన యార్డ్ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్రైన్ విశాఖపట్నం మహబూబ్నగర్ వెళ్ళే ట్రైను రైల్వే స్టేషన్కి వెళ్తూ అక్కడ సిగ్నలింగ్ కారణంగా ఆగిపోయింది. అంటే ఎందుకంటే ఇటువంటి సమస్యలు తరచూ వస్తుంటాయి అన్నమాట. ఎందుకంటే ఈ ఒకే ట్రాక్పై ఇతర రైళ్ళు రాకపోకల్లో అంటే ఈ విశాఖకు చేరుకోవాలనుకునే ట్రాక్ అలాగే యార్డ్ నుంచి వెళ్ళే ట్రాక్ ఈ కంద్రపాలెం రామూర్తి పంతులపేట గేట్ ఏదైతే ఉందో అక్కడ ఉంటుందన్నమాట. సో స్టేషన్లోకి వెళ్ళాలన్నా రావాలన్నా కూడా ఈ మెయిన్ ఈ రూట్ నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ ఇలా గంటల తరబడి ఆగిపోవడం వల్ల ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతుంటారు. అందుకే ముఖ్యంగా వచ్చి వెళ్ళిన బండి ప్లాట్ఫామ్లు ఖాళీ లేక యార్డ్లోనే బయట అవుటర్లో కూడా ఎక్కువసేపు నిలిచిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రైళ్ల సమయపాలన మెరుగుపరచడం కోసమే అలాగే కొత్త రైళ్లు కూడా నడిపించడం కోసం వీటి డెవలప్మెంట్ అనేది ఎంతో అవసరం. ఈ కోచింగ్ యార్డ్ రీమోడలింగ్ కానీ పూర్తయితే విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు మరిన్ని కొత్త రైళ్లు అంటే ఎక్స్ప్రెస్, వందే భారత్ రైళ్లను కూడా ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు కనుక పూర్తయితే విశాఖ రైల్వే స్టేషన్ ఒక ప్రధాన రవాణా కేంద్రంగా కూడా రూపాంతరం చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టులో ఏ అంశాలు ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే 8 ప్లాట్ఫామ్లు డెవలప్ చేయడంతో పాటు ఆధునిక సౌకర్యాలతో మరొక 6 ప్లాట్ఫామ్లను కూడా నిర్మించే అవకాశం ఉంది. పాత లూప్ లైన్లు తొలగించి పాయింట్ జోన్లు కూడా విస్తరిస్తారు. ప్రయాణికుల సౌకర్యం కోసం రైల్వే స్టేషన్ తూర్పు వైపు ఉన్నటువంటి స్టేషన్ కూడా డెవలప్ చేసే అవకాశం ఉంది. సో ఇంతటి కీలకమైనటువంటి ఈ ప్రాజెక్టు చాలా ఆమోదించిన పట్ల విశాఖ వాసులు రైల్వే వర్గాల్లోనూ అలాగే నూతన జోన్ కావడంతో దీనికి ఒక ముందడుగు అభివృద్ధి పదంలో ముందడుగు పడిందనే అవకాశం తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖ వచ్చే ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే కంద్రపాలెం రామూర్తి పంతులపేట వద్ద చాలాసేపు నిరీక్షించాల్సి ఉంటుంది. ఎందుకంటే విశాఖకు వచ్చే రైళ్లు అలాగే యార్డ్లోంచి విశాఖ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్కి వెళ్ళే రైళ్ళు ఈ 2 రైళ్ళు ఏంటంటే వచ్చిన ప్రయాణికులను దించేసి మళ్ళీ అది యార్డ్కి రావాలి. అంటే ప్లాట్ఫామ్ ఖాళీ అయితే కానీ అవుటర్లో ఉన్న బండి ఈ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళదు. సో ఈ సమస్యను అధిగమించడం కోసమే ఈ లైన్ల పునరుద్ధరణ అలాగే స్టేషన్ డెవలప్మెంట్ కూడా ఈ 299 కోట్ల రూపాయలతో చేయనున్నట్లు రైల్వే వర్గాలు అయితే పేర్కొంటున్నాయి.